ఈ మొక్కను చూడండి, చక్కటి లావెండర్ కలర్ ఫ్లవర్స్తో. దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా? దీన్ని తెల్ల ఈసర అంటారు, లేదా తెల్ల గరిగె అంటారు. ఇంగ్లీష్లో దీన్ని క్రోటలేరియా వెరికోస్ అంటారు. అయితే ఈ మొక్క యొక్క ప్రత్యేకత ఏంటంటే, పాములు రాకుండా ఇది గుమ్మాల గేట్ల దగ్గర పెంచుతారు, లేదా పొలాల్లో పెంచుతారు. చూడండి, ఆకులు చూడండి. ఎందుకని దీన్ని పెంచుతారు అంటే, ఈ మొక్క ఆకులు వాసనకి పాములు దగ్గరికి రావండి. అంతేకాకుండా ఈ గింజల యొక్క సౌండ్కి చుట్టుపక్కల ఎక్కడ రావంటే. ఈ ఆకుల మీద మచ్చలు మచ్చలు కింద పాముల్లా ఉంటాయి చూడండి, గీతలు. ఇవి 2 కలర్స్లో ఉంటాయి, వైట్ ఒకటి, వైలెట్ ఒకటి, 2 కలర్స్లో ఉంటాయి. ఇది చిన్న 3 ఇంచెస్ అంత పెరుగుతుంది అంతే చెట్టు. ఇది ఎక్కువగా పల్లెటూరులో చూస్తూ ఉంటాము. దీనివల్ల ఈ మొక్క పెంచుకోవడం వల్ల చుట్టుపక్కల ఎక్కడ పాములు రావు. ఇది చూడటానికి మామూలుగా చాలా అందంగా ఉండే మొక్క, కానీ ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే, పాములు రాకుండా ఈ మొక్కని చాలలకి దగ్గర పెంచుతారు. మనకి ఈ మధ్య ఇంటి గుమ్మాల దగ్గర కూడా ఈ మొక్కని అందరూ వేసుకుంటున్నారు. దీని యొక్క ప్రత్యేకత ఇది. దీని యొక్క గింజలు మనం తెచ్చుకొని ఆ గింజలు వేసినట్లయితే కొత్త మొక్క వస్తాయి. ఇవి చిక్కుడు గింజల ఆకారంలో ఉంటాయి. ఇవి కాయలు. ఇవి వైలెట్ కలర్ ఫ్లవర్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.